ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున మనము చైతన్య మహాప్రభు వారి యొక్క లీలలు 7వ రోజున మనము చర్చించుకోబోతున్నాం. ఈ రోజు మనము చైతన్య మహాప్రభు ప్రచారాన్ని ఏ విధంగా విస్తృతం చేశారు, అలాగే వారు జగాయి మదాయిలను ఏ విధంగా ఉద్ధరించారు అనే ప్రధానమైన అంశాల పట్ల ఈరోజు మనం చర్చించుకుందాం. నిన్న మనం చెప్పుకున్న దాంట్లో చివరగా గనక ఒకసారి మనం గనక గుర్తు చేసుకుంటే, ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే గనక ఆ, శ్రీకృష్ణునికి అన్ని విధాలుగా ప్రీతిని చేకూర్చడమే వైష్ణవ సాంప్రదాయం యొక్క నియమము అని తెలుసుకున్నాం మనం. అలాగే వైష్ణవుడు సహజంగా అహింసాపరుడు, అలాగే శాంతుడు, అలాగే భగవద్గుణాలు కలిగిన వాడు అని మనం తెలుసుకున్నాం. అయినప్పటికీ కూడా ఎవరన్నా అభక్తులు అంటే భక్తులు కాని వారు గనక భగవంతుని కానీ భక్తునిగా నిందిస్తే గనక అతడు ఏమాత్రం సహించడు అని నిన్న మనము చక్కగా తెలుసుకున్నాం. ఇకపోతే ఈ రోజున మనము మహాప్రభువు చైతన్య మహాప్రభు ప్రచార కార్యక్రమాన్ని, వారు ఒక ప్రచారాన్ని ఏ విధంగా విస్తృతంగా పరిచారు అనే దాని గురించి ఇప్పుడు మనము చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆ తర్వాత చైతన్య మహాప్రభు భాగవత ధర్మాన్ని, అలాగే సంకీర్తన ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అందరూ అడుగుతుంటారు, ధర్మం అంటే ఏమిటండి, ధర్మం అంటే ఏమిటంటే, మనకి తెలిసిన ధర్మం ఒకటే, మనకు తెలిసింది కదా, మన ఆచార్యులు కూడా చెప్పింది ఒకటే, ఏంటంటే భాగవత ధర్మము అంతే. ఏంటండి భాగవత ధర్మం అంటే? నిత్యం భాగవత సేవయే భాగవత ధర్మము. ఏమిటంటే నిత్యం భాగవత సేవ అంటే, ఎస్, నిత్యము కూడా భగవంతుడికి భక్తులకి సేవ చేయడమే భాగవత ధర్మం అన్నమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఈ యొక్క భాగవత ధర్మాన్ని, సంకీర్తన ఉద్యమాన్ని మరింతగా బాగా ఉధృతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అలాగే
ఈ కలియుగ ధర్మమైనటువంటి హరినామ సంకీర్తనకి ఎవరైతే అడ్డంకులు కలిగిస్తున్నారో, ఎవరైతే ఇబ్బందులు కలిగించారో వారందరికి కూడా శిక్ష పడింది. ముఖ్యంగా చూస్తే చైతన్య మహాప్రభుకు వరుసకు మేనమామలైనటువంటి ఇద్దరు, చాపాలుడు గోపాలుడు అనే ఇద్దరు బ్రాహ్మణులు ఆ కారణంగానే కుష్టి వ్యాధి పీడితులయ్యారు. ఎందుకు? సొంత మేనమామలేగా. ఎందుకంటే వారిద్దరూ కూడా ఈ హరినామ సంకీర్తనకి అవరోధంగా నిలిచారనమాట. అందుకని వారికి కుష్టి వ్యాధి వచ్చిందనమాట. ఎవరు వాళ్ళు? స్వయంగా చైతన్య మహాప్రభువు యొక్క మేనమావలు అనమాట. సో కర్మ సిద్ధాంతం ఎవరిని విడిచిపెట్టదు కదా. కంపల్సరీగా కర్మ సిద్ధాంతం ఎవరికైనా ఉంటుందన్నమాట. సో హరినామ సంకీర్తన ఎంత గొప్పది అని తెలుసుకుంటాం కోసం ఇది ఒక గొప్ప ఉదాహరణ ఎవరైనా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అందుకనే శాస్త్రం చెప్తుంది, హరినామ సంకీర్తన జరుగుతున్నప్పుడు మనము గనక చప్పట్ల కొట్టకుండా, లేదా కాళ్ళతోటి నాట్యం చేయకుండా, లేకపోతే వినకుండా, కనీసం శరీరంలో కదలిక లేకుండా అలా గనక సైలెంట్ గనక ఉంటేనంటే వారికి చెట్టు జన్మ వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే అంత పెద్ద పాపము అపరాధము హరినామ సంకీర్తనకు అనమాట. అందుకని హరినామ సంకీర్తనకి ఎవరు కూడా అవరోధాలు కల్పించకూడదు. ఇది భగవంతుడికి ఇష్టం ఉండదు అనమాట. ఆ విధంగా ఇద్దరు బ్రాహ్మణులకి కూడా, చాపాలుడు గోపాలుడు బ్రాహ్మణులకి వారికి కుష్టి వ్యాధి రావడం జరిగింది. కానీ తర్వాత పశ్చాత్తాపానికి గురైనప్పుడు మహాప్రభు వారిని మళ్ళీ అనుగ్రహించారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు వారి అవతారం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కలియుగంలో పతితులందరినీ కూడా పావనలు చేయాలి. కుక్క మాంసని చండాలుడు కూడా వైష్ణవుడు ఏ విధంగా అవ్వగలడు, ఏ విధంగా చెయ్యాలి అని చైతన్య మహాప్రభు ఎంతోమందిని అనుగ్రహించారనమాట. ఒక పక్కన మేనమామలు అపరాధం చేసినప్పటికీ, వారి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు కూడా వారిని మళ్ళీ కూడా ఎప్పుడు అనుగ్రహించారు? పశ్చాత్తాపం గుర్తుపెట్టుకోవాలి. అంటే పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. సెల్ఫ్ రియలైజేషన్ అది లేనప్పుడు ఎవరి అనుగ్రహం దొరకదు మనకి. అది తల్లి అనుగ్రహం కావచ్చు, తండ్రి అనుగ్రహం కావచ్చు, గురువు అనుగ్రహం కావచ్చు, అలాగే భగవంతుడి అనుగ్రహం కావచ్చు. పశ్చాత్తాపం కనుక లేకపోతే ఎవరికి కూడా ఎటువంటి అనుగ్రహం కూడా దొరకదు. అలాగే ప్రచారంలో భాగంగా ఇక చైతన్య మహాప్రభు తన ఒక సంఘంలో ముఖ్యమైనటువంటి శ్రీల నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్లు వంటి వారితో సహా పలువురు అనుయాయులను చైతన్య మహాప్రభు భాగవత ప్రచారానికి ఇంటికి పంపేవారంట. చూడండి, నిత్యానంద ప్రభు ఎవరు? సాక్షాత్తు ఆదిశేషుడు, బలరాముడు. అటువంటి నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు హరినామం చేయండి, భాగవత చదవండి అని చెప్పేవారంట. ఎవరు ఆజ్ఞ మేరకు? చైతన్య మహాప్రభు వారి యొక్క ఆజ్ఞ మేరకు. అంటే దీన్ని బట్టి ప్రచారం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి మనం. అంటే భాగవతము ఎంత ముఖ్యమని అర్థం చేసుకోవాలి. కొంతమంది మన వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్ కూడా సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ సాక్షాత్తు నిత్యానంద ప్రభు వీళ్ళే ఇంటింటికి వెళ్ళి కూడా వారు భాగవతం గురించి చెప్పడం, హరినామం గురించి చెప్పడం వారు ప్రచారం చేయడం జరిగిందనమాట. ఈ విధంగా నవద్వీపం అంతా కూడా హరినామ సంకీర్తనతో ప్రభావితం అయిపోయిందనమాట. అంటే ఇంకొకటి, ఇప్పుడు మనకి చాలా వాహనాలు ఉన్నాయి. ఆ రోజుల్లో కాలినడక మరి చక్కగా కాలినడకతోటి వారు ఇంత పెద్ద ప్రచారం చేయగలిగారు. ఆ విధంగా వీరి నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్ వారితో వారు చైతన్య మహాప్రభు ఆదేశాల మేరకు ప్రచారం చేయడం జరిగింది. మరి ఇకపోతే ఇంకొక ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే గృహస్థు భక్తులు అనమాట. వీళ్ళు ఎవరు? శ్రీవాస ఠాకూరు, శ్రీ అద్వైతాచార్యులు. వీళ్ళు ఏం చేశారంటే వారి ఇంటినే ప్రచారానికి కేంద్రాలుగా పెట్టున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ప్రచారం ఇంటి నుంచి చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ ఇంటినే ప్రచార కేంద్రాలుగా పెట్టుకున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, శ్రీవాస ఠాకూరు, శ్రీ అద్వైతాచార్యులు ఎవరంటే మనం చెప్పుకున్నాం. జయ శ్రీకృష్ణ చైతన్య
ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఈ పంచతత్వ 5 గురువుల్లో శ్రీవాస ఠాకూరు అద్వైతాచార్యులు కూడా మరి ఇద్దరు ఉన్నారన్నమాట. అలాగే పైన నిత్యానంద ప్రభు. అంటే వీరిద్దరూ కూడా ఏంటంటే వారింటినే వారు చక్కగా ప్రచారాన్ని కేంద్రంగా చేసుకుని వారింటి నుంచి వాళ్ళు ప్రచారం చేయటం వాళ్ళు మొదలుపెట్టారు. అలాగే ఆ బ్రాహ్మణులకు అలాగే అధిపతులు వంటి ఈ ఇరువురు గృహస్థులు కూడా ఆ మహాప్రభులు వారి గృహ శిష్యుల్లో ప్రముఖులై సంకీర్తన ఉద్యమానికి బాగా సహకారాన్ని చేకూర్చారు. ఎందుకంటే అసలు మహాప్రభు వారి అవతారానికి ప్రధానమైన కారణం కూడా అద్వైతాచార్యులు వారి ప్రార్థనలే. అది ఇంకా మనం రాబోయే చోట మనం చర్చించుకుంటాం. ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క ప్రచార కార్యక్రమానికి, ఈ సంకీర్తన ఉద్యమానికి ఈ అద్వైతాచార్యులు వారు అలాగే శ్రీవాస ఠాకూర్లు సంపూర్ణమైన సహకారాన్ని వారు అందించారనమాట. అందుకే శ్రీ అద్వైత ఆచార్యులే మహాప్రభు ఆవిర్భవించడానికి ప్రధానమైన కారణం. మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. మనం ఇంతకుముందు కూడా కొన్నిసార్లు చెప్పుకున్నాం అనమాట. అసలు చైతన్య మహాప్రభు ఆవిర్భవించడానికి కారణం అంటే ప్రధానంగా అద్వైత ఆచార్యులే అనమాట. ఆయన ప్రతిరోజు కూడా తులసి దళాలతోటి శాలిగ్రామానికి పూజ చేసేవారు. పూజ చేసి ఆయన గంగాజలంతో పూజ చేసి ఇలా ప్రార్థించేవారు. మనుషులందరూ కూడా పూర్తిగా లౌకిక కలాపాలలో మునిగి ఈ రకరకాల బాధలతోటి దుఃఖాలతోటి ఇలాగా బతుకుతూ ఉన్నారు. వీళ్ళందరినీ ఉద్ధరించడం కోసం వీరందరూ కూడా వాటి నుంచి విముక్తిని కలిగించే భక్తి మార్గాన్ని ఏదన్నా సూచించండి, ఏదైనా తెలియజేయండి. అందుకని అటువంటి పతిత జనుల పట్ల మీకు దయాకరణ ఉంటుంది కాబట్టి మీరు అవతారం కోసం మీరు అవతరిస్తారని నేను తీవ్రంగా అర్థిస్తున్నాను అని ప్రతిరోజు కూడా ఆయన గంగాజలము అలాగే పవిత్ర తులసి దళాలతో ఆయన పూజ చేశారు అన్నమాట శ్రీ అద్వైత ఆచార్యులు వారు. మీరు చూసే ఉంటారు, మన మందిరాల్లో కూడా మన గర్భగుడిలో అంటే ఆల్టర్లో పంచతత్వ ఫోటో ఉంటుంది. ఆ పంచతత్వ ఫోటోలో తెల్లగడ్డ ఉన్న వారే శ్రీ అద్వైతాచార్యులు. సో మీలో ఎవరైనా చూసి ఉంటే కనుక ఒకసారి గుర్తు చేసుకోవచ్చు వారు ఎవరేంటని. మరి ఈ విధంగా ఈ సంకీర్తన ఉద్యమంలో ఈ ప్రచార కార్యానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరూ కూడా మహాప్రభు యొక్క ఆజ్ఞానుసారము తమ వంతు కార్యాన్ని చేయవలసి వచ్చేది. ఏంటి వారి ఆజ్ఞ? సింపుల్, హరినామ సంకీర్తన, భగవద్గీత, భాగవత ప్రచారం, కృష్ణనామము, కృష్ణ కథ, కృష్ణ ప్రసాదము. ఈ మూడు గనక ఎవరైతే ఈ జీవితంలో అలవరుచుకుంటారో, ఈ మూడు గనక ఎవరైతే చక్కగా పాటిస్తారో, ఈ మూడు నిత్యం ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితంలో నిత్యము కూడా ఆనందమే ఉంటుందన్నమాట. ఎప్పుడు దుఃఖం అనేది దరిచేరదనమాట. అదే చైతన్య మహాప్రభు వారి యొక్క ఆజ్ఞానుసారము. చెప్పండి, మన క్లాసులో ఎవరైనా అద్వైతాచార్యులను చూసారా? ఫోటోలకు ఎక్కడన్నా గుర్తుపట్టగలరా? ఎస్ ప్రభుజీ, చూసాను గురుజీ. అలాగే ఇక్కడ ఈ ప్రచారము చేయటంలో భాగంగా నిత్యానంద ప్రభుకి ఒక రకమైనటువంటి అనుభవాలు ఎదురవుతాయి అన్నమాట. అంటే ముఖ్యంగా వారికి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా మారిపోయింది. అదేంటి అంటే జగాయి మదాయి ఒక వారిని ఎలా ఉద్ధరించారు, వారిని ఎలా అనుగ్రహించారు అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఇలాగ ఒకసారి నిత్యానంద ప్రభు అలాగే
హరిదాస్ ఠాకూర్ ఇద్దరు కూడా కలిసి ఇలాగా నడుస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద గుంపు కనిపించింది అనమాట. చాలా మంది ఉన్నారు అక్కడ అందరూ కూడా. సరే, వారు విషయం ఏమిటని దారిలో పోతున్న వ్యక్తులను అడిగారు. అడిగితే అక్కడ ఈ జగాయి మదాయిలు అనే సోదరులు తప్పతాగి అల్లరి చేస్తున్నారు తెలియవచ్చింది. అంటే వాళ్ళు తెలియజేశారు, ఇక్కడ జగాయి మదాయి అనే ఒక ఇద్దరు అన్నదమ్ములు తప్పత్రాగి అక్కడ అల్లరి చేస్తున్నారని తెలిసిందనమాట. ఎవరు ఆ జగాయి మదాయిలు అంటే, వారిద్దరు కూడా అన్నదమ్ములే, సోదరులే. వారిద్దరు బ్రాహ్మణ వంశంలో పుట్టారు వాళ్ళు. కానీ దుస్సాంగత్య కారణంగా, ఇది నోట్ చేసుకున్న అందరూ, దుస్సాంగత్యము అంటే మనం ఎవరితో సాంగత్యం చేస్తే అటువంటి లక్షణాలు వస్తాయి, అటువంటి ప్రవర్తన ఉంటుందన్నమాట. బ్రాహ్మణ వంశంలో పుట్టారు, కానీ వారు ఈ యొక్క దుస్సాంగత్య కారణంగా అతి నీచమైన త్రాగుబోతులుగా మారారని శ్రీ నిత్యానంద ప్రభు అలాగే హరిదాస్ ఠాకూర్లు తెలుసుకున్నారు. మరి ఆ సోదరులు త్రాగుబోతులే కాకుండా మాంసాహారం భుజిస్తారంట, వ్యభిచారం చేస్తారంట, దొంగతనం చేస్తారంట, ఘోరమైన పాపాలు కూడా చేస్తారంట. అంటే ఈ కలియుగంలో ఏవైతే 4 నియమాలు పాటించాలో ఆ 4 నియమాలు కూడా వారు బ్రేక్ చేస్తారంటే పాటించారన్నమాట. మరి బ్రాహ్మణుడు అంటే మరి ఎలా జీవించాలో మనకు తెలిసిన విషయమే. మరి బ్రాహ్మణుడు అంటే చక్కగా త్రిసంధ్యవేళ సంధ్యావందనం చేయటం, మరి ఎటువంటి జీవికి హాని చేయకుండా ఉండటం, ఎంతో వినయము విధేయత ఉండటం, స్వామివారికి భగవంతుడికి సేవ చేయటం, భగవన్నామ జపం చేయటం, అది యాక్చువల్గా బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు. శాంతి, నీతి, నిజాయితీ, ధర్మము, శాంతి, తపస్సు, శౌచము, ఇలాగా కొన్ని లక్షణాలు ఉన్నాయి, బ్రాహ్మణికల్ క్వాలిటీస్ మనకి. భగవద్గీత 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట. అంటే బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలి, ఆ బ్రాహ్మణ యొక్క లక్షణాలు ఏంటని చెప్పేసి చాలా చక్కగా వివరిస్తారనమాట. కానీ వీళ్ళు బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పుడు కూడా ఇవేమి లేకుండా వారు శూద్రులుగా వీరు జీవిస్తున్నారు. ఇదే ఆశ్చర్యం. కానీ అదే శూద్రులుగా పుట్టిన వారు వైష్ణవులుగా జీవిస్తున్నారు కలియుగంలో. అట్లా ఉంటుందన్నమాట. మనం చూసాం. అంటే మనం ఎవరైతే వాల్మీకి ఒక పూర్వ ఆశ్రమం చూశాను, ఆయన ఒక బోయవాడు శూద్రుడిగా అతను జన్మించినప్పుడు కూడా అతను ఒక గురువు గారి యొక్క ఆశీర్వచనంతో, గురువు గారి యొక్క దయతో, నారద లాంటి గురువు వల్ల అతను ఒక మంచి మహర్షి అయ్యాడు. మరి ఆయనే ఈరోజు అందరూ కూడా వాల్మీకి మహర్షి అంటారనమాట. కానీ ఇక్కడ రివర్స్, బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పుడు కూడా వీరు అన్ని మాంసాహారము, వ్యభిచారము, దొంగతనము అన్నీ కూడా చేస్తూ. ఇది వినంగానే నిత్యానంద ప్రభు అనుకున్నారంట వీళ్ళని ఉద్ధరించాలనుకున్నారు. చూడండి, మనకు చెప్తుంటారు పూర్వం పెద్దలు కూడా, మంచికి బుద్ధి చెడు ఎదురొచ్చింది చెప్తుంటారు కదా. కానీ వీరి మహాత్ములు ఏంటి అంటే, కొంతమందిని ఎంత ఓర్పుతో, సహనంతో అవమానించినా కూడా వారిని ఉద్ధరించడం కోసం ప్రయత్నిస్తారు. ఆ విధంగా ఇక్కడ నిత్యానంద ప్రభు అనుకున్నారు, వారిద్దరిని కూడా ఎలా అయినా ఉద్ధరించాలనుకున్నారు నిత్యానంద ప్రభు. ఆ ఇద్దరు కనుక ఉద్ధరింపబడితే చైతన్య మహాప్రభుకి కీర్తి ఇంకా బాగా పెరుగుతుంది అని నిత్యానంద ప్రభు అనుకున్నారనమాట. ఆ రకంగా భావించి నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూరు ఆ జనాన్ని త్రోసుకుంటూ వెళ్ళి ఆ తాగ్బోత్ దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి వాళ్ళకి చెప్పారు, హరినామ పలకమని చెప్పారంట వాళ్ళని. మనకేదో శక్తి లేదు, వాళ్ళకి మాత్రం శక్తి ఉంది, హరినామ పలకమని చెప్పేసి. వెళ్తే వారు ఆ ఒక్క విన్నపాన్ని వారు వినగానే తాగుబోతు ఇద్దరు కూడా రెచ్చిపోయారు. సోదరులు ఇద్దరు రెచ్చిపోయి నిత్యానంద ప్రభు మీదనే నిత్యానంద ప్రభుని దూషించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వారు ఇక వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఈ విధంగా ప్రచార కార్యక్రమంలో జరిగిన సంఘటన సాయంకాలం తెలిసినప్పుడు కూడా ఆ మూర్ఖ సోదరుల్ని ఉద్ధరించడం కోసం నిత్యానంద, హరిదాసు ప్రయత్నించారు విని చైతన్య మహాప్రభు ఎంతో ఆనందించారంట. అబ్బా చూడండి, నా శిష్యులు, నా ఫాలోవర్స్ ఒక తాగుబోతుని ఉద్ధరించడం కోసం ప్రయత్నించారు. ప్రయత్నం గొప్పది, గుర్తుపెట్టుకోవాలి. అది కృష్ణుడు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడంటే మనం ప్రయత్నం చేశామా లేదా అని ఫీల్ అవుతాడు. సో అలాగని మీరు ఇప్పుడు ఎవరు కూడా తాగుబోతు దగ్గర హరినామం చెప్పమని చెప్పాకండి. ఎందుకంటే
సో మళ్ళాంటి వాళ్ళకి అంత శక్తి ఉండదు అనమాట. అంత శక్తి ఉండదు. ఆ విధంగా వారు ప్రయత్నం చేశారని చెప్పేసి చైతన్య మహాప్రభు మరి ఎంతో ఆనందించారు. ఈ విధంగా మళ్ళీ ఇంకొక రోజున తర్వాత రోజు నిత్యానంద ప్రభు మళ్ళీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి మళ్ళీ హరినామం చెప్పని చెప్పారు. చెప్తే వాళ్ళ కోపం వచ్చింది. అక్కడ ఒక కుండ పెంకు ఉందన్నమాట. ఆ పెంకుతో విసిరి కొట్టారు. కొట్టంగానే నిత్యానంద ప్రభుకి ఇక్కడ నుదురు మీద తగిలింది. అంతేకాదు రక్తం కూడా కారడం మొదలుపెట్టింది. కానీ నిత్యానంద ప్రభు ఏం చెప్పారు? ఎంతో హరినామం చేయమని చెప్పి చెప్పడానికి వెళ్తే వాళ్ళు ఈ విధంగా ఈ ఈ ఒక పెంకు పెట్టి కొట్టారనమాట వాళ్ళు. అయినప్పటికీ కూడా నిత్యానంద ప్రభు కోపం రాలేదు. ఆ సమయంలో కూడా ఆయన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ కూడా ఆయన చక్కని నిత్యానంద ప్రభు ప్రతిఘటన చేయలేదన్నమాట. ఆయన చేయకుండా ఏం చెప్పారంటే, మీరు నాపై పెంకుని విసిరివేయడం నేను పట్టించుకోను, కానీ హరినామాన్ని పలకమని మాత్రమే నేను అర్థిస్తున్నానని చెప్పారనమాట. చూడండి, అమ్మో నిజంగా బాబు అది ఎంత గొప్ప విషయం అంటే, కొట్టినా కూడా అయ్యా హరినామం చెప్పని చెప్తున్నారన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక గురువు మనల్ని ఉద్ధరించాలనుకుంటే వారు ఏ స్థాయికైనా దిగిపోయి మనల్ని ఉద్ధరిస్తారు అని చెప్పడానికి నిత్యానంద ప్రభు ఒక గొప్ప ఉదాహరణ అన్నమాట. ఎందుకంటే నిత్యానంద ప్రభు అంటేనే ఆది గురువు అంటారనమాట. అంటే బలరాముణ్ణి ఆది గురువు అన్నారు మనవారు. ఎందుకంటే బలరాముడు గురుతత్వం అనమాట. ఆ బలరాముడు ఈ కలియుగంలో నిత్యానంద ప్రభులాగా ఆవిర్భవించారు. అందుకనే ఆయన గురుతత్వం అలా ఉంటుంది. గురుతత్వం ఆయన చూడండి. అంటే ఆఖరికి తాగుబోతులు వాళ్ళు, మాంసభక్షకులు, మరి అట్లాగే వారు పెంకు పెట్టి కొట్టినా కూడా వారిని హరినామం చెప్పని చెప్పినారు చూసారా. అబ్బో, ఇది నిజంగా చాలా హయ్యర్ కాన్షియస్నెస్ అన్నమాట. అది చిన్న విషయం కాదు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభుల వారి ప్రవర్తన చూశారు, అందులో ఒకడు జగాయి అనేవాడు ఆశ్చర్యపడిపోయాడు. అరే ఇదేంటి అసలు, మేము కొట్టినా కూడా ఆయన హరినామం చెప్పంటున్నాడు అని చెప్పేసి ఈ జగాయి అనేవాడు ఆశ్చర్యపడి నిత్యానంద ప్రభు పాదాల పడిపోయిన నా తమ్ముడిని మీరు క్షమించండి అని ప్రార్థించాడు అనమాట. ఎవరి మదాయిని క్షమించమని చెప్పి అతను ప్రార్థించాడు. మదాయి మళ్ళీ తిరిగి నిత్యానంద ప్రభుని గాయపరచడానికి ప్రయత్నించాడు మదాయి. కానీ జగాయి అతను నిత్యానంద ప్రభు పాదాలు పడేట్లు చేశాడు. ఇంతలో నిత్యానందులోకి గాయపడ్డారన్న విషయం మహాప్రభు తెలిసింది, చైతన్య మహాప్రభు తెలిసింది. చూడండి, ఎమ్మటే ఆయన కోపంతో సుదర్శన చక్రాన్ని పంపించారు. ఎప్పుడైతే సుదర్శన చక్రాన్ని పంపించారో నిత్యానంద ప్రభు ఎమ్మటే చైతన్య మహాప్రభు కాలు పట్టుకొని, మహాప్రభు మీరు శాంతంగా ఉండండి, మీ యొక్క అవతార ప్రయోజనం గుర్తు చేశారు. అంటే మీ యొక్క అవతార ప్రయోజనం ఏమిటంటే, మీరు కలియుగంలో భక్తుడిగా అవతరించారు, అందుకని భక్తులు యుద్ధం చేయకూడదు, దయచేసి మీరు ఈ సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకోండి అని చైతన్య మహాప్రభు ప్రార్థించారు నిత్యానంద ప్రభు. అంటే ఘోరాతి ఘోరమైన కలియుగ జనుల్ని ఉద్ధరించడమే చైతన్య మహాప్రభుల వారి యొక్క అవతారం యొక్క ఉద్దేశం అన్నమాట. అలాగ జగాయి మదాయి సోదరులు దానికి చక్కని నిదర్శనం అన్నమాట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు చెప్పంగానే సుదర్శన చక్రం వెనక్కి తీసుకున్నారు. ఇక్కడ మనందరికీ ఒక విషయం తెలవాలి. మీకు ఒక ప్రశ్న. చైతన్య మహాప్రభుని ఎంతోమంది అవమానించారు కదా, చైతన్య మహాప్రభుని ఎంతోమంది ఇబ్బంది పెట్టారు కదా, కానీ ఎవరి పట్ల ఆయన కోపాన్ని చూపించలేదు కదా. ఈవెన్ కాజీ ఇబ్బంది పెట్టినప్పుడు లక్షలాది మంది భక్త బృందంతో ఆయన వేల మృదంగాలతోటి కాజీ ఇంటి చుట్టుముట్టారే కానీ ఆయన ఎక్కడ సుదర్శన చక్రం తీయలేదు కదా. కానీ ఎందుకు ఇక్కడ సుదర్శన చక్రాన్ని తీశారు చైతన్య మహాప్రభు? ప్రశ్న మీరు ఎవరైనా చెప్తారా? తన భక్తుడికి ఇబ్బంది పెడితే భగవంతుడు అస్సలు సహించరు, ఊరుకోరు గురూజీ. ఎస్, నోట్ దిస్ పాయింట్. అందుకే శాస్త్రం చెప్తుంది, ఎప్పుడు కూడా
మన భక్తుల్ని, మన గురువుని, మన కృష్ణుని కనుక ఏమని అంటే కనుక మనము ఒకటి ఖండించే శక్తి ఉంటే ఖండించాలి, లేదంటే అక్కడి నుంచి పక్క వచ్చేసేయాలని చెప్తున్నారు ఆచార్యులు అనమాట. అందుకని ఇక్కడ చైతన్య మహాప్రభుని ఎంతమంది అవమానించినా ఆయన తట్టుకున్నారు, ఎంతమంది అఘోరపరిచినా ఆయన తట్టుకున్నారు. కానీ తన భక్తుడిని అంటే తన శిష్యుణ్ణి కనుక అలా అనేపాటికి అలాగా జరిగేపాటి తట్టుకోలేకపోయారు చైతన్య మహాప్రభు. అందుకే ఆయన ఏం చేశారు, సుదర్శన చక్రాన్ని తీశారనమాట. అందుకైతే ఉన్నత జర్మనీ గౌరవాన్ని కలిగినప్పటికీ కూడా 190% ఈ కలియుగములో మానవులు ఈ సోదరులానే పోలి ఉంటారంట. గుర్తుపెట్టుకోండి. చాలామంది చూస్తే గనక అంటే పైకి మాత్రం వాళ్ళు చాలా చక్కగా కనబడతారు, మంచి పుణ్యాత్ముల్లాగా, మంచి బ్రాహ్మణులాగా, మంచి గౌరవం కలిగినటువంటి బాగా కనబడతారు. కానీ వీరికి ఈ రకమైన లక్షణాలు ఉంటాయి అని మనకి చెప్తున్నారు అన్నమాట. అలాగే శాస్త్రాలను బట్టి కలియుగంలో జనులందరూ కూడా శూద్రులు లేదంటే అంతకంటే తక్కువ వారేనంట. ఈ కలియుగంలో మ్యాక్సిమం ఎక్కువ మంది కూడా అందరూ శూద్రులు. అంటే ఏంటి, వారు ఏ కులంలో పుట్టినా కూడా, అంటే వారు బ్రాహ్మణులుగా పుట్టినా, క్షత్రియులుగా పుట్టినా, వైశ్యులుగా పుట్టినా కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే శూద్రులుగానే వారు అంతగా తక్కువగానే ఉంటారంట. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా, అంటే వాళ్ళు ఎంతోమంది మాంసాహారం ఎవడు శూద్రుడే తింటాడు కదా, మత్తు పదార్థాలు శూద్రుడు తీసుకుంటారు కదా. అంతకన్నా హీనం ఏంటంటే వ్యభిచారము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందుకని వారు ఏ కులంలో పుట్టినప్పుడు కూడా వారు శూద్రులుగానే జీవిస్తున్నారన్నమాట. అందుకే జన్మరీత్యా కలిగిన కుల వ్యవస్థను చైతన్య మహాప్రభు గుర్తించలేదు. అందుకని అసలు శాస్త్రం ఎప్పుడు కూడా ఆ విషయం చెప్పలేదు. జన్మ నువ్వు పలానా నువ్వు వంశంలో అంటే పలానా కులంలో పుట్టావు కాబట్టి నువ్వు గొప్ప అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి వర్ణ వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ లేదన్నమాట. వాడి గుణాలను బట్టి వాడికి ఇతను బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అంటారు. కానీ ఇక్కడ కులం అనేది కాదనమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకని ఆ విధంగా చైతన్య మహాప్రభు సుదర్శన చక్రాన్ని ప్రయోగించబోయేటప్పుడు నిత్యానంద ప్రభు ఆ ఇద్దరు సోదరులు క్షమించమని ప్రార్థించారు. ఎవరిని? జగాయిని, మదాయిని. తమ తప్పును తెలుసుకొని మహాప్రభు పాదాల మీద పడ్డారు వాళ్ళిద్దరూ కూడా. ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో మేము ఇటువంటి చర్యలకి పాల్పడము అని వారు క్షమాపణ వేడుకున్నారు మహాప్రభుని. అప్పుడు పశ్చాత్తాపంతో కురికిపోతున్నారంట ఆ ఇద్దరు జగాయి మదాయి అనమాట. అరే మేము ఎంత తప్పు చేశాము, మేము కొట్టినా కూడా వారు హరినామం చెప్పమంటున్నారే అని వారు చాలా పశ్చాత్తాపంతో కుంగిపోయి అప్పుడు ఆ సోదరులను అనుగ్రహించమని చెప్పి నిత్యానంద ప్రభు ప్రార్థించారు. ఎవరిని? చైతన్య మహాప్రభుని. అప్పుడు ఒక షరత పెట్టారు చైతన్య మహాప్రభు. ఏంటి షరత అంటే, పూర్తిగా మీ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. అంటే ఏంటి? మీరు ఎక్కడా కూడా ఇటువంటి మాంసభక్షణ, మత్తు పదార్థాలు, వ్యభిచారము, జోదము, ఇటువంటి పాప జీవితాన్ని మీరు పూర్తిగా విడిచిపెట్టాలి. కండిషన్స్ అప్లై. అలాగే వారిద్దరు కూడా అంగీకరించారు. తమ చెడ్డ అలవాట్లని విడిచిపెట్టేస్తామని కూడా వారు వాగ్దానం చేశారు, ప్రామిస్ చేశారనమాట. ఆ తర్వాత మహాప్రభు వారిని అనుగ్రహించారు. ఇంకా తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా ఎరువురు తప్పు చేయలేదు వాళ్ళు. ఈ విధంగా వారు కూడా చైతన్య మహాప్రభు ఈ యొక్క టీంలో జాయిన్ అయిపోయారు. వాళ్ళు కూడా జాయిన్ అయిపోయి చక్కగా వాళ్ళు కూడా ఈ హరినామ సంకీర్తించడంలో కలిసిపోయారనమాట. వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రత్యేకమైన కరుణ యొక్క ఇదేనమాట. అందుకని చైతన్య మహాప్రభుని ఎవరైతే నిత్యము ప్రార్థిస్తారో, అందుకే చూడండి మనం కూడా జపం చేసే ముందు జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద అని మనం జపం చేస్తాం. ఎందుకంటే వారు కరుణామయులు, దయామయులు, ప్రేమమయులు. మన అపరాధాలను సరిచేస్తారు, మన తప్పులు సరిచేస్తారు. కానీ మనకి మాత్రం విశ్వాసం ఉండాలి, ప్రాయశ్చితం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, చేస్తారు.
అందుకని ఈ యుగంలో ఎవరు కూడా మేము పాపం నుంచి బయటపడ్డామని చెప్పుకోలేరు. అది సాధ్యపడే విషయం కాదు. కానీ సమస్త పాపలను కూడా ఒక నిబంధనపై చైతన్య మహాప్రభు అంగీకరిస్తారు. ఏంటి ఆ నిబంధన కండిషన్స్ అంటే, ప్రామాణికుడైన గురువు ద్వారా మంత్రదీక్ష పొందిన తర్వాత తిరిగి పాపకర్మలను చేయమని వారు వాగ్దానం చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా దీక్ష తీసుకునేటప్పుడు ఎటువంటి వాగ్దానం చేయిస్తారు, యజ్ఞసాక్షిగా అనమాట. మళ్ళీ రిపీట్ చేసిన గుర్తుపెట్టుకోండి. చైతన్య మహాప్రభు ఒక నిబంధన మీద ఎటువంటి పాపులైనా కూడా ఆయన అంగీకరిస్తారంట భక్తులుగా. ఎవరిని అంటే, ఒక ప్రామాణికుడైన గురువు ద్వారా మంత్రదీక్ష తీసుకొని, అది హరినామ మంత్రం కావచ్చు, లేకపోతే గాయత్రి మంత్రం కావచ్చు, మేము మళ్ళీ పాపకర్మలు ఎప్పుడు చెయ్యము అని కనుక వాగ్దానం చేస్తే కనుక వారిని అంగీకరిస్తారు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా సరే. ఈ విధంగా జగాయి మదాయిలు ఇద్దరు సోదల వృత్తాంతంలో ఉపదేశపూర్వకమైన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ కలియుగంలో జనులందరూ కూడా ఈ జగాయి మదాయి గుణాలను కలిగి ఉంటూ ఉంటారు. అటువంటి వారు పాపాన్ని నుండి ముక్తిని పొందాలనుకుంటే చైతన్య మహాప్రభుకి శరణాగతి పొందవలసి ఉన్నది. అంతేకాకుండా మంత్రదీక్ష స్వీకరించిన తర్వాత వాళ్ళు సకల కర్మల నుండి, అంటే శాస్త్ర నిషిద్ధ కర్మల నుండి వారు దూరంగా ఉండవలసిన అవసరము ఉంది. ముఖ్యంగా ఏంటంటే, మనకి ఈ కలియుగంలో మనకి ఏమిటి నియమాలు? మాంసభక్షణ, మత్తు పదార్థాలు, వ్యభిచారము, జూదము. కాఫీ తాగకూడదు, టీ తాగకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లిపాయ తిన, ఇవన్నీ కూడా నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా పాటించగలిగితే కనుక మంచిగా వైష్ణవులు అవటానికి, మంచి భక్తులు అవడానికి, అలాగే సకల పాపాల నుంచి కూడా వారు విముక్తి పొందడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది అని మనం తెలుసుకోవడానికి ఇక్కడ మనకి జగాయి మదాయిల యొక్క ఉద్ధారమే మనకు గొప్ప ఉదాహరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై. హరే కృష్ణ. సో ఈ రోజున మనం ఈ విధంగా మరి చైతన్య మహాప్రభు యొక్క ప్రచారాన్ని విస్తృతం చేయటం, అలాగే ప్రచారంలో భాగంగా ఈ జగాయి మదాయిల్ని ఏ విధంగా ఉద్ధరించారని మనం చెప్పుకున్నాం. మరి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సెషన్లో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. నేను తెలుసుకున్నానంటే, ఎల్లప్పుడూ నిత్యం భాగవత సేవలోనే ఉండాలి. భాగవత సేవ అంటే భగవంతునికి భక్తునికి సేవ చేయడం, అదే భాగవత ధర్మము. నిత్యానంద మహాప్రభు అంటే బలరాముడే స్వయంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి హరినామం ప్రచారం చేయడం, భాగవతం ప్రచారం చేయడం చేశారు. అంటే వాటి యొక్క ప్రాముఖ్యత అలాంటిది అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ జగాయి మదాయిని ఉద్ధరించడం, ఎంత ఉన్నత కుటుంబంలో పుట్టినా కూడా దుస్సాంగత్యం కారణంగా ఈ జగాయి మదాయి అనేవాళ్ళు 4 నియమాలు ఉల్లంఘిస్తూ జీవించేవాళ్ళు. ఇక్కడ నేను బాగా నచ్చిన పాయింట్ గురించి, గురువు మనల్ని ఉద్ధరించాలి అనుకుంటే ఎంతటి స్థాయికైనా దిగుతారు, ఏమైనా చేస్తారు. ఎలా అయితే నిత్యానంద మహాప్రభువుని మదాయి తాగుబోతులు కొట్టినా కూడా వారికి ఉద్ధరించడానికి హరినామం చెప్పమని చెప్పడం, ఈ పాయింట్ గురించి. అండ్ అలాగే భగవంతుడు తన భక్తుల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని అస్సలు క్షమించరు. వెంటనే సుదర్శన చక్రాన్ని తీస్తారు, వాళ్ళని శిక్షిస్తారు. ఎలా అయితే నిత్యానంద మహాప్రభువుని మదాయి దాడి చేశారో వాళ్ళ మీదకి సుదర్శన చక్రాన్ని వదలడం. నేను ఓవరాల్ గా తెలుసుకుంది గురూజీ, చైతన్య మహాప్రభు అవతరించడానికి ముఖ్యంగా కారణాలు అద్వైత ఆచార్యుల భక్తి భావాన్ని అనుభవించడానికి,
హరినామ సంకీర్తన ద్వారా ఈ కలియుగ ధర్మ స్థాపన చేయడానికి అండ్ భక్తులకు కృష్ణ ప్రేమను ప్రసాదించడం కోసం అవతరించారు అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. ఓకే, ఒక చిన్న కరెక్షను. అద్వైతుల గురూజీ. యొక్క భక్తి భావాన్ని కాదు, రాధారాణి యొక్క భక్తి భావాన్ని వారు అనుభవించడం కోసం. ఓకే, ఓకే ఇక ఓకే అద్వైతాచారులు ప్రార్థన వల్ల ఆయన ఆవిర్భవించారు. ఓకే హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, ఈ భౌతిక సంసారము లేదా ఈ బద్ధ జీవులు ఈ ప్రపంచంలో ఉన్నవారిని ప్రత్యేకమైన కరుణతో ఉద్ధరించడానికి భగవంతుడు అతని పరివారం ఏ స్థితికైనా దిగజారుతారు, ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారు, ఎన్ని అవమానాలనైనా సహిస్తారు అనే దానికి ఈరోజు క్లాసు మంచి ఉదాహరణ ప్రభుజీ. ఎందుకంటే ఆ మందిరానికి వచ్చినప్పుడు కొంతమందిని మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే భగవంతుడి నామాన్ని చెప్పినప్పుడు వారు చెప్పడానికి కూడా చుట్టుపక్కల ఎవరన్నా మనల్ని చూస్తున్నారా లేదా అన్నది ఆలోచిస్తారు. భగవంతుడి నామాన్ని చెప్పడానికి, భగవంతుడికి ప్రణామాలు చేయడానికి కూడా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్ వీరు సాక్షాత్తు ప్రతి ఇంటి గడప గడపకి వెళ్ళటము, అక్కడ అందరి చేత హరినామాన్ని చేపించడము అనేది నిజంగా ఒక గొప్ప ప్రక్రియ ప్రభుజీ. ఎందుకంటే మనకి శిష్టాష్టకంలో చెప్పినట్టు నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తిని, భగవంతుడు అన్ని రకాల శక్తులని, అన్ని రకాల శక్తులని ఈ కృష్ణ, రామ, గోవింద అనే మున్నామాల్లో స్థిరత్వం చేశారు ప్రభుజీ కలియుగంలో. కాబట్టి ఎటువంటి యజ్ఞాలు, యాగాలు, లేదంటే కఠోర సాధనలు, లేదంటే జ్ఞాన యజ్ఞాలు ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు ప్రభుజీ. కలియుగంలో చాలా సింపుల్. హరినామాన్ని ఒకటి పట్టుకుంటే చాలు, నిత్యము అన్ని రకాల శక్తులు మనకి సిద్ధిస్తాయి ప్రభుజీ. ఇది విషయం తెలుసు కాబట్టి నిత్యానంద మహాప్రభు కానీ, హరిదాస్ ఠాకూర్ కానీ, లేదంటే శ్రీవాసాది ప్రభుజీ కానీ ఈ విధంగా ప్రతి ఇంటికి నవదీప్ ధామంలో వెళ్ళి హరినామాన్ని ప్రచారం చేయటం, అవమానాలను ఎదుర్కోవటం, తద్వారా ఒక్కసారి హరి అన్నా కూడా వారు ఆ తర్వాత జన్మలో ఉత్తమమైన జన్మ తీసుకుంటారు, తద్వారా వాళ్ళు భక్తి చేసుకుంటారన్న ఆలోచనతో వారు ఈ విధంగా ప్రచారం చేయటం మొదలుపెట్టారు ప్రభుజీ. ఇంకొకటి ప్రభుజీ, నేను చెప్పదలుచుకుంది జన్మ ప్రభుజీ. ఏ జన్మలో ఏ కుటుంబంలో జన్మించామనేది అసలు ఇంపార్టెంట్ కానే కాదు. ఏ విధంగా అయితే జగాయి మదాయిలు ఉత్తమమైన బ్రాహ్మణ కుటుంబం తీసుకున్నప్పటికీ వారు బ్రాహ్మణ కుటుంబం యొక్క మెయిన్ లక్ష్యాన్ని మర్చిపోయి శూద్రుల వల్లే ప్రవర్తింపసాగారు. ఏ విధంగా అయితే మద్యపానాన్ని స్వీకరించడం, తర్వాత విచారం చేయటం, భగవంతుడి పట్ల భక్తిని మర్చిపోవటము, ఇవన్నీ మర్చిపోతే మనుషుల్ని కూడా 2 కాళ్ళ పశువుతో సంబోధించింది శాస్త్రం. కాబట్టి ప్రభుజీ, ఇక్కడ జన్మ అనేది ముఖ్యం కానే కాదు, మన ప్రవర్తన అనేది ముఖ్యమనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆచార్యులు చెప్తారనమాట, ఎలాగ పుట్టామో కాదు ఎలాగ పోయామో ఇంపార్టెంట్ అని. అది సో అందుకని ఎలాగ పుట్టాము అంటే పుట్టుకతో ప్రతి ఒక్కరు శూద్రుడే, కానీ ఎలాగ పోయామనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కదా, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ కూడా తెలుసుకోవాలన్నమాట. అది సో చనిపోవడం కూడా ఒక ఆర్ట్ అనమాట. ఎలాగా అంటే ఈ విధంగా చక్కగా హరి అనుకుంటూ, రామ అనుకుంటూ, నారాయణ అనుకుంటూ శరీరం విడిచిపెడతమే గొప్ప ఆర్ట్ అనమాట. సో మరి ఆర్ట్ని అందరూ నేర్చుకోవాలి కదా, అందుకనే ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఆ రోజుల్లో గుర్తుంటుంది అనమాట. హరే కృష్ణ, బాగా చెప్పారు గురుజీ. నిత్యానంద ప్రభువు నిత్యానంద ప్రభువు భాగవతం గురించి, భగవద్గీత గురించి, సంకీర్తన హరినామం గురించి సంకీర్తన హరిదాస్ ఠాకూరు, నిత్యానంద ప్రభువు అదే సంకీర్తన అందరికీ తెలియజేయాలని సంకీర్తన చేశారు. అద్వైతాచార్యులు చైతన్య మహాప్రభు ఆవిర్భవించడానికి కారణమయ్యారు.
జగాయి మదాయి బ్రాహ్మణ వంశంలో పుట్టారు, కానీ వాళ్ళు దుస్సాంగత్యం వల్ల కలియుగంలో 4 నియమాలను ఉల్లంఘించి ఏ, శూద్రులుగా జీవించారు. శూద్రులుగా జీవించారు. నిత్యానంద ప్రభువు వీళ్ళను ఉద్ధరించడానికి ఏ, ఎలాగైనా ఉద్ధరిస్తే చైతన్య మహాప్రభువు ఇంకా కీర్తించబడతారు అని చెప్పి అనుకున్నారు. హరినామం చేయమని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు చేయలేదు. కానీ ఒకరోజు ఆయన్నే కొడతారు. కొట్టినా కూడా ఆయన మళ్ళీ చెప్తుంటేను వాళ్ళకి కొంచెము అనిపించి వాళ్ళ అదే హరినామం మీద నమ్మకం అనిపించి దాన్ని ఇంకా క్షమించమని అడుగుతారు. అప్పుడు చైతన్య మహాప్రభువు తెలిసి ఆయన వీళ్ళని భక్తుల్ని అపరాధం చేశారు కాబట్టి సుదర్శన చక్రాన్ని వదులుతారు. అప్పుడు వాళ్ళు క్షమించమని అడిగితేను నన్ను కాదు అడిగేది నిత్యానంద ప్రభువుని అని చెప్తారు. నిత్యానంద ప్రభువు వాళ్ళని క్షమించమని కోరతాడు. దీనివల్ల మనం ఎంత ఓర్పుతో సహనంతో ఉండాలి అని తెలుసుకున్నాం గురూజీ. గురువు పట్ల దయ, గురువు పట్ల విశ్వాసము, కృష్ణుని పట్ల అకుంఠిత విశ్వాసంతో కలిగి ఉండాలని తెలుసుకున్నాం గురూజీ. హరే కృష్ణ గురూజీ. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే 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 రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే పరమాత్మనే నమః. హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామం. ప్రణామం. హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ.